హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడీస్ లైక్ మీ. ఈరోజు మనం టేస్టీగా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం చూడండి, బాగా అర్థమవుతుంది. స్టార్ట్ చేసేద్దాం. గోధుమ పిండి తీసుకున్నానండి, 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి. చూడండి, నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ ఎంత వేసుకున్నాను, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా కలుపుకోవాలండి. ఫస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా కలుపుకొని జస్ట్ కొంచెం ఇలా ఉండయ్యేలాగా చూడండి, వీడియోలో చూపించినట్టు అలా అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలండి. కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండి ముద్దను దగ్గరికి అయితే కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోసేసుకోకూడదు, కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అవ్వాలి. మనం ఇలా ఏ వేలుతో టచ్ చేస్తే అలా ఉండాలన్నమాట. ఇలా అవిన తర్వాత మనం మూత పెట్టేసుకొని పక్కన పెడదాం. ఈలోపు పూరీ కర్రీ రెడీ చేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. నేను ఈ రకమైన పోపులన్నీ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ మినపప్పు శనగపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మిగతా పోపులు వేసుకోవాలండి. ఇంకా మిగతా పోపులు అంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అనమాట. మొత్తం ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసాను కాబట్టి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా వేసుకోవాలి. చూడండి, కాసేపు మూత పెట్టుకొని వేగనివ్వండి, పర్వాలేదు. ఒక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, దాని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా 2 యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే మనకి ఉల్లిపాయ ముక్క కూడా కొంచెం మగ్గాలి కదా. ఉల్లిపాయ కూడా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చక్కగా ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలన్నమాట. కాసేపు ఉడకనిచ్చిన తర్వాత చూడండి, మనం తగినన్ని వాటర్ వేసుకున్నాం కదా, సరిపోతే మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత మనం శనగపిండిని కూడా కొన్ని వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలండి పక్కన. ఆ శనగపిండి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరికి అయిపోతుంది, మనం వదిలేయకూడదు అనమాట. చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం బాగా ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ ఉడికిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. చూడండి, ఈ రకంగా దింపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పూరీలు ఒత్తుకున్నామండి. పూరీలు ఒత్తుకొని వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఇలా అనాలి. చక్కగా ఈ వీడియోలో చూపించినట్టు గరిటెతో అలా అంటే అలా పొంగుతుంది అనమాట మనకు పూరి. చూడండి, ఎంత బాగా పొంగిందో పూరి. చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మరి ఒక పూరి కూడా మీకోసం వేసి చూపిస్తాను. చక్కగా ఈ రకంగా మనం వేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. సెమీ సాఫ్ట్గా ఉండేలా పిండి మనం కలుపుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. మనం ఇలా చక్కగా పొంగిన తర్వాత తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఆల్రెడీ మనం పూరీ కూడా రెడీ చేసుకున్నాం కదా. అంతే, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. పూరీలు అంటే బాబోయ్ అని హైరాణ పడవలసిన అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మెత్తగా, మృదువుగా, చాలా సాఫ్ట్గా, మనకు నచ్చే విధంగా టేస్టీగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.